Hello everyone, welcome to my channel దట్ యూపీఎస్సీ గర్ల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 6 o'clock అవుతుంది. కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మండ్స్ తినేసి ఈరోజు నేను ఏమేం టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని టు డూ లిస్ట్ని రాసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనం టు డూ లిస్ట్ని రాసుకోవడం వల్ల ఈరోజు మనం ఏమేం టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ నేను నా ఫస్ట్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. నా ఫస్ట్ స్టడీ సెషన్‌లో నేను పాలిటీ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 11 కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఎన్‌సీఈఆర్‌టీని రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ ఎన్‌సీఈఆర్‌టీని నా ఫస్ట్ స్టడీ సెషన్‌లో రివిజన్ చేస్తున్నాను. ఇలా మెయిన్ పాయింట్స్‌ని అండర్‌లైన్ చేసుకొని, ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనం రివిజన్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఈ ఎన్‌సీఈఆర్‌టీస్ బుక్స్‌ని చదవకుండా డైరెక్ట్‌గా స్టాండర్డ్ బుక్స్ చదువుతుంటారు. మనకు ఎన్‌సీఈఆర్‌టీస్ చదవడం వల్ల బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి బిల్డ్ అవుతాయి. మనం ఎన్‌సీఈఆర్‌టీస్ చదవకుండా డైరెక్ట్‌గా స్టాండర్డ్ బుక్స్ చదివామంటే మనకేమీ అర్థం కాదు. సో, ఫస్ట్ ఎన్‌సీఈఆర్‌టీస్‌ని చదివి తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవండి. మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎన్‌సీఈఆర్‌టీస్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ మనకు ఫ్రీగా వెబ్‌సైట్‌లో గూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మనం అన్ని ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవడానికి మనకు కంప్లీట్‌గా 3 మంత్స్ టైం అయితే పడుతుంది. మనం ఫస్ట్ టైమ్ చదివేటప్పుడు మనం చదివిందల్లా మనకి ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది. అండ్ సెకండ్ రీడింగ్‌లో ఏది ఇంపార్టెంట్ కాదు అని కొంచెం అర్థమైనప్పుడు అండర్‌లైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ రీడింగ్‌లో మెయిన్ పాయింట్స్ ఏంటి అని మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి, అప్పుడు ఇలాగ సైడ్‌కి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సైడ్‌కి నోట్ చేసుకున్నప్పుడు మనకు రివిజన్‌కి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలాగా కొన్ని షార్ట్ కట్స్‌ని కూడా రాసుకోండి. ఇలా షార్ట్ కట్ ట్రిక్స్‌ని రాసుకోవడం వల్ల మనకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సెకండ్ స్టడీ సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అవుతుంది. నా సెకండ్ స్టడీ సెషన్‌లో కూడా నేను పాలిటీ ఎన్‌సీఈఆర్‌టీని చదువుతున్నాను. ఎందుకు అంటే ఈరోజు నేను పాలిటీ ఎన్‌సీఈఆర్‌టీలో ఫస్ట్ 5 చాప్టర్స్ రివిజన్ అనేది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నా ఫస్ట్ స్టడీ సెషన్‌లో అండ్ సెకండ్ స్టడీ సెషన్‌లో కూడా నేను ఈ పాలిటీ ఎన్‌సీఈఆర్‌టీని రివిజన్ చేస్తున్నాను. మనం ఎన్‌సీఈఆర్‌టీస్ చదివేటప్పుడు లొకేట్ దిస్ ప్లేస్ అని అడుగుతూ ఉంటారు. మీరు ఆ ప్లేసెస్‌ని లొకేట్ చేయడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ డైరెక్ట్‌గా క్వెషన్స్‌ని ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి అడుగుతారు కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీస్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఎవ్రీ పేజ్‌లో ఇలాగా మెయిన్ పాయింట్స్‌ని అండర్‌లైన్ చేసి నోట్ చేసుకుంటాను. అప్పుడు నాకు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యాక లాస్ట్‌లో మనకు ఇలా క్వెషన్స్ ఉంటాయి కదా! వాటిని మీరు ఆన్సర్ చేయగలగాలి. లంచ్ తర్వాత థర్డ్ స్టడీ సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. నా ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ కాబట్టి నా థర్డ్ స్టడీ సెషన్‌లో నేను సోషియాలజీ పేపర్ 1 చదువుదాం అనుకుంటున్నాను. పేపర్ 1లో మనకు థింకర్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఆప్షనల్ సోషియాలజీ తీసుకున్నారో పేపర్ 1లో ఈ థింకర్స్ చాప్టర్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. మనం క్వెషన్స్ చదివేటప్పుడు టేబుల్ ఫార్మేట్‌లో, గ్రాఫ్ లాగా, పై చార్ట్ లాగా ఇలాగ డిఫరెంట్ డయాగ్రామ్స్ వేసుకుంటూ చదవడం వల్ల మనకు ఎక్కువ టైం గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం రివిజన్ చేసేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది. నేను ఇలా ప్రతి క్వెషన్‌కి ఏదైనా ఒక డయాగ్రామ్ అయినా, లేకపోతే టేబుల్ ఫార్మేట్ అలాగ వేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు నాకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ టైం గుర్తుంటుంది. అండ్ రివిజన్ చేసేటప్పుడు కూడా మనము ఫాస్ట్‌గా రివిజన్ చేయొచ్చు. ఎవరైతే సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నారో వాళ్ళు క్రానికల్ పబ్లికేషన్స్ అని మనకు ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో మనకు సోషియాలజీకి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. మీరు ఆ బుక్ తీసుకొని ఆన్సర్ రైటింగ్‌ని ప్రాక్టీస్ చేయండి. లేకపోతే నెట్‌లో అన్నా సెర్చ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఇయర్ వైస్ ఉంటాయి. లేకపోతే కాన్సెప్ట్ వైస్ ఉంటాయి. సోషియాలజీ స్టడీ సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. ఇప్పుడైతే నేను ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటున్నాను. బ్రేక్‌లో నేనేం చేశాను అని కూడా మీకు చూపిస్తాను. టెర్రస్ పైకొచ్చాను. మా గార్డెన్‌లో ఉన్న కొన్ని ఫ్లవర్స్, కొన్ని ఫ్రూట్స్‌ని మీకు చూపిద్దామని. ఈ వీడియోలో నేను ఓన్లీ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. మా గార్డెన్ మీకెలా అనిపిచ్చింది అని నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ ఫుల్ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను
నా ఫోర్త్ స్టడీ సెషన్‌ని స్టార్ట్ చేస్తున్నాను. నా ఫోర్త్ స్టడీ సెషన్‌లో కరెంట్ అఫైర్స్ క్లాస్‌ని వింటున్నాను. నేను కరెంట్ అఫైర్స్‌ని పరిచయం క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వింటున్నాను. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్వెషన్స్‌ని కూడా మనల్ని లాస్ట్‌లో అడుగుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ద బెస్ట్ ఛానల్ పరిచయం క్లాసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని న్యూస్ పేపర్ అనాలిసిస్‌ని వింటున్నాను. ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్‌ని నేను దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వింటున్నాను. ఈ ఛానల్ మనకు కంప్లీట్‌గా హిందీలోనే ఉంటుంది. వీళ్ళు మనకు కరెంట్ అఫైర్స్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఈరోజు క్లాస్ జరిగింది, దాని గురించి ఒక 2 క్వెషన్స్‌ని ఇస్తారు. మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ కోసం. ఆ క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎక్కడ మిస్టేక్ చేశాము, ఎక్కడ కరెక్ట్‌గా ఉంది, దాని గురించి మనకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మన పేపర్‌ని కూడా కరెక్ట్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌లో మనకు గైడ్ చేస్తారు. అండ్ చాలామంది న్యూస్ పేపర్ అనాలిసిస్‌కి, కరెంట్ అఫైర్స్‌కి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే కరెంట్ అఫైర్స్‌కి, న్యూస్ పేపర్ అనాలిసిస్‌కి ఎలాంటి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోను. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.